హలో గైస్, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు పోన్ మ్యాన్ మూవీ రివ్యూ చెప్పబోతున్నాను అనమాట. సో మలయాళం యాక్టర్ ఎవరో బేసిల్ చేశాడు. సో ఆ మూవీ ప్లాట్ వచ్చేసరికి మన హీరో వచ్చేసరికి గోల్డ్ ఇచ్చి పెళ్లికి పెళ్లి అయిపోయాక ఆ చదివిన పెళ్లి డబ్బులు గోల్డ్ ప్లేస్ లో తీసుకుంటారు అనమాట. అది అది తను చేసే జాబ్. సో ఒకరికి అలా ఇస్తాడు మనీ. అలా ఇస్తే ఆ మనీ తీసుకోవడానికి ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశాడు, అందులో ఏమొచ్చాయి ప్రాబ్లమ్స్, వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నాడు అన్నదే స్టోరీ లైన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. కానీ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లోగా వెళ్తుంది. ఆ, కానీ ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. సో అలా స్మూత్గా వెళ్ళిపోయింది అనమాట మూవీ. సో మెయిన్లీ హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. వాడు రియాక్షన్ కానీ అంతా బాగా ఇస్తాడు అనమాట. సో అలా స్లోగా వెళ్ళిపోయింది. మెయిన్లీ ఆ హీరోకు ఉన్న కాన్ఫిడెన్స్ కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఫేస్ చేయగలను అనే యాటిట్యూడ్తో ఉంటాడు అనమాట. చాలా కూల్గా ఉంటాడు. అది మాత్రం చాలా బాగుంటుంది. ఆ పాయింట్ మాత్రం మూవీకి చాలా హైలైట్ చేసిందనే చెప్పాలి. మెయిన్ ఆ హీరో క్యారెక్టర్ అనేది. సో అలా వెళ్ళిపోయింది మూవీ. చాలా ఆ, అది కామెడీ అంతేం ఉండదు, కానీ మూవీ అయితే ప్లెజెంట్ వాచ్ అనమాట. సో అలా వెళ్ళిపోయింది. సో ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు అది. నేను రీసెంట్గా చూసిన లాస్ట్ వీక్లో ఇది మూవీ ఆఫ్ ద వీక్ అనమాట. సో చూడండి, పర్లేదు, బాగానే ఉంటుంది. ఇది నా రేటింగ్. నా మూవీ రేటింగ్ వచ్చేసరికి 8/10 అనమాట. సో నా మూవీ రివ్యూస్ ఇలా సింపుల్గా చెప్తాను. జస్ట్ చూడాలా చూడకూడదా వద్దా అన్నట్లు చెప్తాను. నాకు ఇలా రివ్యూస్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఎక్కువ వీడియోస్ కూడా చేయలేదు. ఇంకా ముందు ముందు రెగ్యులర్గా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.